చాలామంది పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే, నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళ వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా, వేసుకోరా మీ ఇష్టం అమ్మ. నేనెవడిని చెప్పటాకి? అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే, అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప, ఎవరే బట్టలేసుకుంటే నాకేంటండి? పోనీ మీరెవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి? ఇది తప్పు, ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను. రేపొద్దున మన తెలుగు యాంకర్లు కానీ, మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు. మన సుమ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, ఉదయభాను గారు కానీ, పిల్లలు కానీ, కొత్త పిల్లలు కొంచెం యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు. ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి. మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నేనెవరిని హక్కుల్ని హరించడానికి? నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. బలైంది ఎవరు? ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటమ్మా, నాకేంటి అనసూయ గారు? మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరెందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేను అన్నాను, అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ, మన హీరోయిన్లు ఎగ్జాక్ట్ వర్డ్స్, హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా, మనకి ఎందుకు ఈ దరిద్రం బయట, వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా. మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలియదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే, నేను మనిషినే, నాకు కర్మలు ఉంటాయి, పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే, నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని కాదు, శివాజీ ఇలా మాట్లాడ్డే అని ఆ వైఫ్ని ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా, అమ్మ నన్ను క్షమించండి, నా వల్ల ఈ 2 పదాలు దొరికినాయి అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు. పర్వాలేదండి, మేము పట్టడానికి ఉన్నాం, పడతాం. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడనే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు? మేమందరం కలిస్తే ఇంకెంత, అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే, మీరైతే మరణశిక్ష వేయండి. వద్దు సార్ అవన్నీ. బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్, ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసమని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు,
బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజినీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. చాలామంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను. బికాజ్ ఈ మధ్య ఏఐలో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదు అవి. దోస్ ఆర్ ఆల్ AI generated pictures. I'm feeling very weird that people are really believing many things. అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం, అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను. బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా. సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు, అండ్ నిజమైన మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా అయి ఉంటే చాలా మందికి అర్థమై ఉంటుంది. ఈరోజు శివాజీ గారు ప్రెస్ మీట్లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో, నేను జాలి పడలేదు సార్, ఐ సింపథైజ్ అన్నాను. ఐ స్టిల్ సింపథైజ్. దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటీ అండ్ సింపథైజ్. ఓకే, ఐ స్టిల్ సింపథైజ్ దట్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. ఓకే, చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకేమన్నారు, మీకు అవకాశం దొరకాలి, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది, వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు చాలా సందర్భాలు చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా, నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ బ్యూటిఫుల్ husband. I have a strong husband who takes care of me. I have beautiful girlfriends and boyfriends, men around me, women around me, who take care of me, give me strength that I trust them on deriving. మీరు అక్కర్లేదు సార్, మీలాంటి వాళ్ళు అస్సలే వద్దు సార్. ప్లీజ్ నాతో దూరంగా ఉండండి మీరు, ప్లీజ్. That's what I wanted to say. I hope you get well soon. And what about, okay, let me just go through some comments. If live వచ్చానంటే ఏమన్నా మాట్లాడదాం, వేరే ఎప్పుడు దీనికే వస్తాను. I know, right? Hosting a show called so also I spoke to my lawyer. మీరు ఇది ఏదైతే మీరు ప్యాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా, దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. సో ఐ వార్న్ యూ ఆల్ టు బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూర్ టైపింగ్, వాట్ యూర్ టాకింగ్.